అందరికీ నమస్కారం అండి. నేను మీ సాయి కృష్ణ, క్లోన్ లిఫ్ట్స్ నుంచి. కొంచెం గొంతు ఏదైతే ఉందో కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉంది, కొంచెం ఏమనుకోమాకండి. కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిఫ్ట్ మనం ఫినిష్ చేసిన లిఫ్ట్ వచ్చేసి గోల్డెన్ మిర్రర్ అండి. కంప్లీట్లీ 304 క్వాలిటీలో వచ్చింది ఇది. మనకి ఏదైతే ఉందో ఈ లిఫ్ట్ వచ్చేసి డెప్త్ ఎక్కువ, విడ్త్ చాలా తక్కువ అండి. ఆపోజిట్ ఓపెనింగ్స్ కావాలని చెప్పారు. ఇటు సైడ్ ఒక ఓపెనింగ్, బ్యాక్ సైడ్ అనేది మిగిలిన 5 ఓపెనింగ్స్. G+5 సార్ ఇది. విడ్త్ వచ్చేసి 4.5 ఉంది, డెప్త్ అనేదేమో 7.5 ఉంది. విడ్త్లో మనకి ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోకుండా మనం ఏం చేసామంటే సైడ్కి బ్యాలెన్సింగ్ వెయిట్లు, కౌంటర్ వెయిట్లు సైడ్కి వేసేసి ఆ వెయిట్లు కూడా మనం చాలా చిన్నగా ఉండడానికి, తక్కువ స్పేస్ కన్జ్యూమ్ చేయడానికి మనం ఐరన్ వెయిట్స్, బీడ్ వెయిట్స్ తీసుకున్నామండి. దానివల్ల ఏంటంటే మనకి ఆ విడ్త్లో కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవ్వలేదు. ఈ డిజైన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కస్టమరు మనకి ఆర్డర్ ఇచ్చే ముందే ఒకసారి మనకు దగ్గర ఉన్న క్యాటలాగ్ మొత్తం తీసుకొని ఆయన చెప్పిన విధంగా మనం ఏదైతే ఉందో కంప్లీట్గా ఇచ్చేసామండి. చేసిన కష్టం మొత్తం కూడా లాస్ట్ మినిట్ సార్ ఇది. చాలా హ్యాపీగా ఉండిద్ది అనమాట. బాగా చెమటలో పట్టి ఆ చెమటలకి మనం ఆ ఫ్యాన్ ఆన్ చేసుకొని లిఫ్ట్ మొత్తం కూడా ట్రయల్ రన్ వేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మా వర్కర్స్ కూడా నాకు ఏదైతే ఉందో మన కమిట్మెంట్కి ఆ స్టిక్ అయి ఉండి మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు. అయితే 100% ఏదైతే ఉందో లిఫ్ట్ అయిపోయింది. బట్ చిన్న చితక కంప్లైంట్స్ ఉన్నాయండి. పాయింట్ వైజ్గా చెక్ చేసుకొని అవన్నీ వన్ బై వన్ ఇస్తూ ఉన్నారు. మనకి ఇది ఏదైతే ఉందో సో మనం కంప్లీట్గా ఏదైతే ఉందో చేసామండి. కాకపోతే కొంచెం చిన్న పాయింట్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి చేస్తూ ఉన్నారు. స్విచ్ ప్యానల్స్ అవన్నీ కూడా స్క్వేర్ బటన్స్ తీసుకున్నాం సార్. ఎందుకంటే కళ్యాణ మండపం ఇది, హోటల్, కళ్యాణ మండపం అండ్ మన లాడ్జ్, అకామిడేషన్ లాడ్జ్ కూడా ఉందన్నమాట. అందుకని రఫ్ అండ్ టఫ్ యూజ్ కాబట్టి బటన్స్ స్క్వేర్ తీసుకున్నాము. రిమైనింగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఫినిష్ చేసేసాము. చేసిన తర్వాత ఇక కంప్లైంట్స్ ఉంటే అవి చేస్తూ ఉన్నారు. బాగా లేట్ నైట్ అయిపోయింది. పని అయితే చేసే ఓపిక లేకపోయినా కానీ కస్టమర్కి మనం ఏదైతే ఉందో కమిట్మెంట్ ఇచ్చామండి. ఒక 2 డేస్లో మొత్తం కంప్లీట్ హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తామని చెప్పేసి దానికోసం తప్పట్లేదు. మా వాళ్ళు కూడా బాగా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. కొంచెం కోపంగా కూడా ఉన్నారు. ఫేస్ చూస్తుంటే అర్థమవుతుంది కదండి. కానీ తప్పదండి. కస్టమర్ పాపం చాలా మనకి కొన్ని రోజులు టైం ఇచ్చాడండి. కాకపోతే ఇది ఆయనకి ఇక లాస్ట్ అనమాట. అది ఫినిష్ చేయాల్సిందే, తప్పదు. అలాగే ఫంక్షన్ ఏదైతే ఉందో ఒక 2 డేస్లో అనుకున్నారు. కొంచెం పెద్ద వాళ్ళు కూడా వచ్చే ఇది ఉంది. గెస్టులు కూడా మంచి మన పొలిటికల్ పరంగా వచ్చేవాళ్ళు అనమాట. సో అందుకని అన్ని డిజైన్స్ తోటి మొత్తం పర్ఫెక్ట్గా చేసి ఇచ్చేయమన్నాడు. ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. మా వర్క్ అయిపోయింది. నమస్తే అండి, ఉంటాను. థ్యాంక్ యూ.